కష్టపడే దాంట్లో మన గౌరవం ఉంటుంది, మోసం చేసే దాంట్లో మన పతనం ఉంటుంది. నిజాయితీగా ఉన్నంత వరకు ఒకరి ముందు నటించాల్సిన అవసరం లేదు మిత్రమా. మాట ఇవ్వడానికి తొందరపడకు, ఇచ్చిన మాటను నిలుపుకోవడానికి ఆరాటపడు. ఆలోచన లేని వారికి అభివృద్ధి ఉండదు. అబద్ధానికి ఆకర్షణ ఎక్కువ, కానీ ఆయుష్ తక్కువ. ఆవేశం తప్పుదారి పట్టిస్తుంది, ఆలోచన మంచి దారిని మళ్లిస్తుంది. ప్రయత్నం లేకుండా మృగరాజుకు కూడా ఆహారం దొరకదు. సోమరితనం పతనానికి దారితీస్తుంది మిత్రమా. జీవితం ఆశతో కాదు, కసితో కోపంతో బ్రతకాలి. ఇక్కడ బ్రతకాలంటే యుద్ధం చేయాలి, పోరాడాలి. భయపడినా బాధపడినా మన జీవితం మనల్ని ఈ ప్రపంచం నుండి దూరంగా విసిరేస్తుంది మిత్రమా. అనుకున్నది జరగకపోతే ఇంకో విధంగా ప్రయత్నించు, అంతేకాని ఇక ఎప్పటికీ జరగదని వదిలేయకు. 100 మంది శత్రువుల కన్నా ఒక నమ్మక ద్రోహి చాలా ప్రమాదకారి. నీ మంచి కోరే వాళ్ళని దూరం చేసుకోకు, నీ చెడు కోరుకునే వాళ్ళను దగ్గరికి రానియకు. స్వార్థంతో నిన్ను పొగిడే వాళ్ళను ఎప్పటికీ నమ్మకు మిత్రమా. డబ్బులు ఉన్నాయన్న గర్వంతో ఎదుటివారిని హేళన చెయ్యకండి. మనిషి 100 ఏండ్లు బ్రతికినా కాటికే, 100 కోట్లు కూడబెట్టినా కూటికే అని గుర్తుపెట్టుకోండి. ధనవంతులు తన ధనంతో మరణం రాకుండా చేసుకోగలరా? పోనీ బలవంతులు తన బలంతో మరణాన్ని ఆపుకోగలరా? తెలివిగలవారు తన తెలివితో మరణాన్ని తప్పించుకోగలరా? పోనీ వైద్యులు తన వైద్యంతో మరణం లేకుండా చేసుకోగలరా? లేదు కదా. ఈ 3 నాళ్ళ ముచ్చట కోసమా పగలు ప్రతీకారాలు, ఈ షాద్వేషాలు? ఈ భూమి మీద జీవించినంతకాలం స్వార్థాన్ని విడి ఇతరులతో సుఖ సంతోషాలు పంచుకుంటూ అందరితో ఆనందంగా గడుపుదాం. మంచి మనుషులుగా జీవిద్దాం. తప్పు చేయనప్పుడు ఎవరి వద్ద చేతులు కట్టుకొని నిల్చోకు. అలా చేతులు కట్టుకోవడం అలవాటుగా చేసుకున్నావంటే జీవితాంతం ఎవరో ఒకరి చెప్పు చేతుల్లో ఉండి బ్రతకాల్సిందే మిత్రమా. అవసరం ఉన్నంతవరకే మర్యాదలు, ఎదురు ప్రశ్నలు వేయనంతవరకే గౌరవాలు. అవసరం తీరిపోయాక అవమానాలు, అవహేళనలు. ఎదురు ప్రశ్నలు వేస్తే మన గుండెకే ఎదురు దెబ్బలు. ఇదే ఇప్పటి మనుషుల తీరు. అవసరానికి మించి ఉన్న ప్రతిదీ విషంతో సమానం. అది బలం, ధనం, ఆకలి, ఆహారం, అత్యాశ, సోమరితనం, ప్రేమ, ద్వేషం, ఇంకేదైనా.